పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ లో ఆ జోషే వేరు. ఎంట్రీ సీన్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్యాన్స్ ఒక్కటే విజిల్స్, కేరింతలు. అభిమాన కథానాయకుడిని అలా వెండి తెర మీద చూసి ఖుషి అయిన ఫ్యాన్స్ కోకొల్లలు. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద తలుక్కుమన్నారు. అయితే పవర్ స్టార్ లా కాదు, డిప్యూటీ సీఎం హోదాలు. ప్రజా సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు వినూత్నంగా వెండి తెరపై జిగేల్మన్నారు డిప్యూటీ సీఎం. ప్రజలతో ముఖాముఖీలు, వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు కామన్. డిప్యూటీ సీఎం పవన్ డిఫరెంట్ గా ఆలోచించారు. ప్రజా సమస్యలను తీర్చడానికి వెండి తెరను వేదికగా చేసుకున్నారు. తాను మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో ఉండి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే వాటి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, ధోబీఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం. తెరపై కథానాయకుడిగా ఎన్నో చిత్రాల్లో ఎన్నో సమస్యలను పరిష్కరించిన పవన్ కళ్యాణ్ అదే సినిమా హాల్ వేదికగా, అదే వెండితెర సాక్షిగా ప్రజా సమస్యలపై స్పందించడం ఇటు ఫ్యాన్స్, అటు జనసేన నాయకుల్లో జోష్ ని పెంచింది.